హౌస్ అవెన్యూ కోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్ కట్టతడి పెట్టుకోవడం అండ్ ఇంకొకటి జరిగిన తర్వాతనే పరిణామాలు కూడా మారబోతున్నాయి. అటు సిబిఐ కూడా ఈ విషయంలో మళ్ళీ హైకోర్టును ఆశ్రయించే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా అంటున్నారు. కాబట్టి సో ఏంటి, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు మీరు? నమస్తే అండి అందరికి. అయితే ఈ రోజున మళ్ళీ ఈడీ సిబిఐలో ఇప్పుడు అమిత్ షా గారికి గాని మోడీ గారికి గాని బీజేపీ ప్రభుత్వానికి ఒక ఆపోజిట్ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు. ఎందుకంటే తను వచ్చేసి ఒక 3 టర్మ్స్ వచ్చేసి తను సీఎం గా ఉన్నారు. అక్కడ పెట్టినాక ఒక 1 ఇయర్ లోపలనే ఒక నేషనల్ పార్టీ పెట్టగానే 1 ఇయర్ లోపల సీఎం గా ఎదగడం, ఇవన్నీ అసూయతోని తిను మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం తను సెంట్రల్ లో ఉన్నందుకు ఇక్కడ ఇదే సెంటర్ లో నేను ఉండాలి అని ఒక అక్కుసతోని ఒక కుట్రతోని ఏమంటారు పార్టీ మీద బురద జల్లుతూ మా పార్టీలో ఉన్న ప్రతి లీడర్ ను వచ్చేసి ఇదే సిట్టింగ్ సీఎం ను కూడా లోపల ఆధారాలు లేవు ఈడీ సిబిఐని ఆయన ఉపయోగించుకొని మాత్రమే వచ్చేసి ఈ రోజున కోర్టు కేసులు వేసేసి మా నాయకులను వచ్చేసి ఎలా అంటే ఒక పరిపాలనకు దూరం చేసిరు అని చెప్పొచ్చు. అలాగే వచ్చేసి ఈ రోజున చూసుకుంటే ఒక మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఏదైనా ఒకటి వాగ్దానాలు ఏదైనా చేశారు అంటే అది ఎడ్యుకేషన్, హెల్త్ కానీ, బస్సు ఫ్రీ కానీ, అలాగే చూసుకుంటే కరెంట్ కానీ, 2500 కానీ, ఎవ్రీథింగ్ మా పార్టీ అనేది ఇవన్నీ చెప్పి మేనిఫెస్టోలో ఏదైతే ట్యాక్స్ ల పరంగా మనకు కావాల్సింది హెల్త్, ఎడ్యుకేషన్ అనేది మీద ఖచ్చితంగా తను చేశాడు. అలాగే ఒక ఏంటి దేశంలోనే అప్పు లేని రాష్ట్రంగా ఏదైనా ఉన్నది అంటే ఓన్లీ వచ్చేసి ఢిల్లీ ప్రభుత్వము, అది కేజ్రీవాల్ గారే చేశారని చెప్పేసి ఈ రోజున చూసుకుంటే ఈ ప్రభుత్వాలన్నీ అందరూ చెప్తున్నారే, మరి అన్ని పార్టీలలో వచ్చేసి ఎంతమంది లేరు? ఇదే బీజేపీలో బంగారు లక్ష్మణ్ లేరా, లేకపోతే శివరాజ్ సింగ్ చౌహాన్ లేడా, హిమంత విశ్వశర్మ లేరా, లేకపోతే కులదీప్ సింగ్ లేరా, ఈవెన్ కైలాస్ విజయ్ వర్గీయ లేరా, నారాయణ రాణా లేడా, లేకపోతే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే రఘునందర్ గారి మీద కూడా వచ్చేసి ఆయన మీద జూబ్లీహిల్స్ లో కేసు ఒకటి ఉంది కదా, రేప్ కేసు, దాని మీద కూడా ఉంది. అలాగే చూసుకుంటే బండి సంజయ్ మీద వచ్చేసి పరీక్షా పత్రాలు లీక్ చేశాడని తన మీద కూడా ఉంది. ఆ విధంగా చూసుకుంటే మన ఏంటిది రాజా సింగ్ మీద ఉన్నాయి, ఈటల రాజేందర్ గారి మీద ఉన్నాయి 54 కేసుల వరకు. సో ఇలాంటి కేసులు చూసుకుంటే మన ఏంటిది బెంగళూరులో కూడా ఈవెన్ ఏ పార్టీలో ఉన్నా గానీ ఆ పార్టీ నుంచి వాళ్ళ మీద కేసెస్ వచ్చిన ఈడీ సిబిఐ రైట్ చేసినా గానీ బీజేపీలో చేరగానే వచ్చేసి వాళ్ళు ఓన్లీ వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వచ్చేసి వాళ్ళ మీద కేసెస్ ఏమి ఉండవు. ఈ దేశంలో కనీసం వచ్చేసి ఎన్నో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరి మీద మర్డర్ కేసులు, మానభంగాల కేసులు, ఇవన్నీ కేసులు, క్రైమ్ కేసులు ఎన్ని రకాలు ఉన్నాయి. మరి అందరినీ బయటికి తీయమని చెప్పు చేతనైతే ఈ బీజేపీ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి. ఈ రోజున వచ్చేసి ఒక మచ్చ లేని ఒక పార్టీ ఏదైనా ఉందంటే ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ. కనీసం నువ్వు ఢిల్లీలో వచ్చేసి నువ్వే ఒక సీఎం గా నువ్వే సెంట్రల్ లో ఉన్నావు, నీ దగ్గరే హోమ్ మినిస్టర్ ఉంది, మరి నువ్వెందుకు వచ్చేసి ఆధారాలను ఇప్పుడు కూడా బయటపడలేకపోయినావు? అందుకే కదా ఈ రోజు వచ్చేసి క్లీన్ చీట్ గా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ బయటపడ్డది. నిజం అనేది నిప్పు లాంటిది, లేట్ గా రావచ్చు కానీ ఖచ్చితంగా బయటికి వస్తుంది. ఏమో అంటారు కదా, ఏంటిది ఒక చెట్టు, మామిడి చెట్టు సంథింగ్ ఒక చెట్టు ఉంటుంది, దానికి పండ్లు పండుతా ఉంటాయి. మంచి దానికి మన పండ్లు కావాలని రాళ్ళతో కొట్టినట్టుగా ఇదే ఈ మోడీ ప్రభుత్వం వచ్చేసి మంచి చేస్తే ఓర్వలేక ఈ మోడీ ప్రభుత్వం ఈడీ సిబిఐలను ఉపయోగించుకొని ఒకటి ఏంటంటే నేను కూర్చున్న సింహాసనం కింద వచ్చేసి ఈ కేజ్రీవాల్ గారు ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. ఈ రోజున ఖచ్చితంగా నేను వచ్చేసి దీంట్లో ఉండాలి అంటే వీళ్ళని ఎల్లగొట్టాలి, వీళ్ళని ఈ పార్టీ లేకుండా నాశనం చేయాలని ఒకే ఒక కుట్రతోని మాత్రమే మా పార్టీ వాళ్ళందరినీ లోపలేస్తారు అనేది ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది. ఈ రోజుకు కూడా క్లీన్ షీట్ లాగా ఉంది. మరి ఇదే ప్రభుత్వాలు ఇన్ని రకాలుగా చేస్తున్నారు. మరి ఈ రోజున ఈ ప్రభుత్వాలలో ఇంతమంది మీద కేసులు ఉన్నాయి. అదే తెలంగాణలో వచ్చి ఓటుకు నోటు కేసులో వచ్చేసి రేవంత్ రెడ్డి గారు తనే ఒప్పుకున్నట్టుగా ఉన్నది కదా. మరి తన ఎందుకు ఒక సీఎం పోస్ట్ వచ్చేసి రాహుల్ గాంధీ వచ్చేసి తననే ఎందుకు ఎంచుకున్నారు ఒక సీఎం గా? అంటే తెలంగాణలో వచ్చేసి ఏ లీడర్ లేడనా? అందుకేనా వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఓన్లీ మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు తను వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా హైదరాబాద్ తోని జనాలను ఈ విధంగా చూసుకుంటే భూములలో కానీ ఏ విధంగా ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి వచ్చేసి ఇప్పుడు మనం కట్టబెట్టినందుకు ఈ రోజున ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. ఇంత ముందు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు అలా చేస్తే మీరు రెగ్యులరైజేషన్ చేయాలి అన్న ఆయన మాటలు ఈ రోజు వచ్చేసి ప్రజలను వచ్చేసి రోడ్ల మీద ఎందుకు వేస్తున్నాడు, దాన్ని రెగ్యులరైజ్ ఎందుకు చేయలేకపోతున్నాడు? ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గాని బీజేపీ ప్రభుత్వం గాని ఈ 2 ప్రభుత్వాలు వచ్చేసి ఏంటిది వీళ్ళు ఒక దొంగ వాక్యాలు వాళ్ళిద్దరూ ఒకటే.
ఎలా ఉంటది ఆర్ఎస్ఎస్ వాదిగా వచ్చేసి ఈవెన్ చంద్రబాబు నాయుడుతో పొత్తులో ఉండి ఆయన తొత్తుగానే కదా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకొని ఇలా వీళ్ళ అండలు చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీని వచ్చేసి బదనాం చేయడానికి ఒక క్లీన్ షీట్ ఉన్న ఒక పార్టీ ఏదైనా ఉండాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ. వాళ్ళని వచ్చేసి ఇక్కడ దేశంలో లేకుండా చేయాలి అని ఒకే అక్కడితోనే గానీ ఇదంతా చేశారు. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, కోర్టులు కూడా ఉన్నాయి, చట్టం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు మా సార్ రిలీజ్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే నిజాయితీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఈ రోజు బయటికి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ఇది అక్కస్తోనే చేశారు అనేది మాత్రం ప్రజలందరికీ తెలుసు, మీ పార్టీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ రోజులలో చూసుకుంటే ఈ ఎమ్మెల్యేలు కాకముందుకి ఎంత వాళ్ళ ఆస్తి ఎంత, ఇప్పుడు అయిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత అని చెప్పేసి ఒకసారి బేరీజు వేసుకోమని చెప్పండి. ఏ పార్టీలు, ఈ బీజేపీ పార్టీ ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీలు, ఈ వేరే ఏ పార్టీలు ఉన్నా వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళు ఎంత క్రైమ్ చేశారు ఈ రోజున చూసుకుంటే అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీని మీరు కుట్రపూరితంగా చేసినందుకు ఈ రోజు ఒక భగవంతుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా నిజం నిప్పు లాంటిది అన్నట్టుగా బయటపెట్టి మా సార్ వచ్చేసి ఖచ్చితంగా ఏ కేసులు లేకుండా బయటకు వచ్చారు. మా నాయకుల మీద అందరి మీద క్లీన్ షీట్ వచ్చిందని చెప్పి చెప్తున్నాం. ఓకే అండి హేమ గారు, నేను మళ్ళీ వస్తాను. ఎస్ రవికుమార్ గారు, సో విన్నారు హేమ గారి పాయింట్స్ విన్నారు.